ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట ప్రవచన వాక్యం అన్నది. అంటే అర్థం ఏంటంటే నెరవేర్చబడాలి, నెరవేర్చబడతాది. అందుకే దీన్ని చదువుతున్నవాడు, దీన్ని వింటున్నవాడు దాన్ని గ్రహించుకుని నడవాలంటే, ఈ ప్రవచన వాక్కు ఎవరైతే వినలేదో, ఈ ప్రవచన వాక్కు ఎవరైతే లోబడలేదో వారి మీద దేవుడి యొక్క ఉగ్రత వస్తుందని బైబిల్ చెప్తుంది. ఎవరైతే లోబడతారో వారు దేవుని రాజ్యంలో ఉంటారు. ఎవరైతే ఈ వాక్యానికి లోబడుకోకుండా, ఈ వాక్యానుసారంగా తన జీవితాన్ని మార్చుకోకుండా మన శరీరానుసారంగా బ్రతికితే, అశాశ్వతమైన ఈ శరీరం మీదే ప్రాముఖ్యత ఇస్తే శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. నేను కూడా చెప్తానండి, అబద్ధికులు దేవుని రాజ్యానికి వెళ్ళరు, విగ్రహారాధికులు దేవుని రాజ్యానికి వెళ్ళరు, మంత్రగాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు, అసత్యాన్ని చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు, పిసురుదారులు దేవుని రాజ్యానికి వెళ్ళరు, వ్యభిచారులు దేవుని రాజ్యానికి వెళ్ళరు అని బైబిల్ చెప్తుంది. నువ్వు దేవుడు మాట ఇదని భయం నీకు రానంతసేపు నువ్వు లోబడలేవు.